ఇది బెగ్గర్స్ కి సంబంధించిన మూవీ. బాగుంది. బెగ్గర్స్ కి సంబంధించిన మూవీ ఇది. సో అందరిని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి అనే దాన్ని బట్టి మూవీ ఉంది. ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, సాంగ్స్ అలా ఏం లేవు. కొంచెం ఆ టైప్ లో ఉంటుంది కానీ సేమ్ అయితే కాదు. బ్లాక్ మనీ దానికి సంబంధించిన మూవీ. నెగటివ్ క్యారెక్టర్ కాదే. 5/5. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఉందండి నాకైతే. అండ్ ఒకటి నాగార్జునది లాస్ట్ లో అలా చేయడం అదైతే బాగలేదు. అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, సెట్ అవుతారు. అండ్ రిమైనింగ్ కూడా తను చాలా బాగా యాక్ట్ చేసింది. స్టోరీ బాగానే ఉంది. ఆయన మూవీ అయితే ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆయన మార్క్ కనిపించలేదు. సాంగ్స్ ఎలా సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది డిఎస్పి? చూడండి. ఓకే, ఇక్కడ లాగ్ అనిపించింది సినిమా ఎంగేజింగ్ గా? కొంచెం అనిపించింది, లాగ్ అనిపించింది. లాగ్ అయితే ఉంది, బాగానే లాగ్ ఉంది. ఓకే, ధనుష్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? తను చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు తన యాక్టింగ్ అయితే సూపర్. అసలు చాలా బాగుంది. వన్ మ్యాన్ షో ధనుష్. ఓన్లీ ధనుష్ గారి కోసం అంటే నేను యాక్చువల్ నాగార్జున సినిమా అనుకుని వెళ్ళాను, కానీ ధనుష్ డామినేటింగ్ మొత్తం. ఫుల్ డామినేషన్. అంటే దానికి ఆ క్యారెక్టర్ సూట్ అవుతుంది కదా, అది ఇచ్చారు. ఓవరాల్ గా సినిమా గురించి అంటే ఏం చెప్తారు? సినిమా ఒక వెల్ గుడ్ సినిమా, మొత్తం ఓవరాల్ బాగుంది. అంటే వన్ టైం వాచ్ అంటే ధనుష్ క్యారెక్టరైజేషన్, తను చూపించే విధానం దానికైతే వెళ్ళిపోవచ్చు. అది మరి వేరే క్యారెక్టర్స్ ఏమంత ఇంపార్టెంట్ అక్కడ సినిమా చూస్తే ధనుష్ క్యారెక్టర్ ఏంటి అసలు ఎందుకు అన్నది మొత్తం చాలా బాగా అర్థం అవుతుంది. మన టాలీవుడ్ లో ఎవరు కూడా ఇలాంటి సినిమాలు ఒప్పుకోరు. మ్యాక్స్ ఒప్పుకుంటే ఒక కిరణ్ అబ్బవరం ఒప్పుకుంటాడేమో, అంటే తక్కువ చేసి మాట్లాడట్లేదు. అలాంటి ఆ సినిమా చేయాలంటే ఒక కార్తీక్, ఒక సూర్య, అంటే ఆ లెవెల్లో దిగి చేయాలంటే వాళ్ళు మాత్రమే ఒప్పుకుంటారు నాకు తెలుసు. మరి హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ధనుష్ యాక్టింగే. ధనుష్ అంటే కొంచెం అనిపిస్తుంది ధనుష్ గారి యాక్టింగ్ తో కొట్టేస్తుంది. అంటే ఆ పాయింట్ ఆఫ్ ఎలా దిగితే ఇంత ఇలా చేస్తున్నాడు అనిపిస్తుంది. ఒక సాంగే ఉంది, ఒక సాంగ్ ఫస్ట్ మనకి సినిమా స్టార్టింగ్ లో సాంగ్ వస్తుంది, అదేంటి కంటిన్యూ చేస్తుంటే బాగుంది అనిపించింది. దాన్ని క్లైమాక్స్ లో పెట్టాడు, బాగా సెట్ అయింది. డైరెక్టర్ గారు మార్క్ కనిపించింది ధనుష్ గారి యాక్టింగ్ లా కనిపించింది. నాగార్జున గారి లాస్ట్ లో బాగా అనిపించింది నాకు. అవును లాస్ట్ లో బాగా అనిపించింది. మేడం ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. సూపర్ సినిమా, చాలా బ్రహ్మాండం. నాకైతే తెగ నచ్చేసింది. మాకు రొమాంటిక్ సినిమాలు అయితే ఎక్కువ నచ్చుతాయి, వాటికంటే ఎక్కువ నచ్చింది సినిమా. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు అవసరం లేదు. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. ఈ సినిమా కంటెంట్ ఏంటంటే డబ్బు కోసం ఒక వ్యక్తి ఎంత దుర్మార్గానికైనా దిగజారుతాడు అనేది కంటెంట్. ఈ సినిమా చూస్తే మాత్రం ఎంత దుర్మార్గుడైనా తనలో మార్పు వస్తుంది. ఇది కరెక్ట్ కాదు, మనం మారాలి, ఇది సరైన పద్ధతి కాదు అనేది ఒక సినిమా కంటెంట్ ఇస్తారు. ఏం లేదు మేడం, దానికి తగ్గట్టుగా తీసుకుపోయారు. చాలా నాకైతే నచ్చేసింది. నాకు నచ్చితే నేను జెన్యున్ చెప్తా. డబ్బుల కోసం ఏదో మీకోసం, మీడియా కోసమో, లేకపోతే పిఆర్ కంటెంట్ కోసమో, నాగార్జున కోసం, బాలకృష్ణ కోసమో నేను పైసల కోసం గడ్డి తినే మనిషిని కాదు, కంటెంట్ కోసం గడ్డి తింటా. హీరో ఇందులో ధనుష్, అంతే. ధనుష్ గెస్ట్ రోల్. ఐ లవ్ యూ తెలుగు, అంతేగాని డైరెక్షన్ సూపర్ అమ్మా, చాలా బాగుంది. బాగా తీశారు సినిమా అంతా బాగుంది. స్క్రీన్ ప్లే ఒకటి ఇది ఒకటి కాదు, అంతా బాగుంది. సినిమా అంతా బాగుంది, మంచి సినిమా. రిపీటెడ్ గా వెళ్ళొచ్చు, ఫ్యామిలీ అంతా వెళ్ళొచ్చు. చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్ ఇట్. అందరూ యాక్టింగ్ చాలా బాగుంది సినిమాలో. ధనుష్ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అంటే అందరూ చాలా మంచిగా చేశారు. ఐ పర్సనలీ లైక్ ధనుష్ యాక్టింగ్. నో అంటే కొంతమంది అంటున్నారు స్లో ఉంది మూవీ అని, కానీ అలా ఏమీ లేదు. మీరు మూవీ స్టార్టింగ్ నుంచి చూస్తే ఇన్వాల్వ్ అవుతే, కనెక్ట్ అవుతే మూవీతో, మీకు స్లో అనిపించదు. హైలైట్ అంటే నేను అదే అంటున్నాను కదా, మీరు స్టార్టింగ్ నుంచి ఇన్వాల్వ్ అయిపోతే ఆ ఇమోషన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. అంటే మీరు మూవీలో ఇన్వాల్వ్ అయిపోవాలి. స్టార్టింగ్ నుంచి మీరు ఆలోచించాలి, అరే అంటే ఇలా, అంటే మనం రోజు చూస్తున్నాం కదా, అలాంటి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూతో చూడాలి. అంటే అలా కనిపిస్తాయి అన్ని, అంటే ఇలా కూడా అవుతాయి అని.
బాగుంది, అందరూ యాక్టింగ్ బాగుంది. నాగార్జున డిడ్ అ వెరీ గుడ్ జాబ్. ఆ అంటే ఆయన చేసిన రోల్స్ అలా అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది ఆయన చేసిన రోల్స్ లో, అండ్ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అంటే నాగార్జున నేను చాలా తక్కువ మూవీస్ చూసాను, కానీ ద వన్ ఐ ఇప్పుడు చూసాను అది చాలా బాగుంది. చాలా బాగుంది. నాకు పర్సనలీ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. అదే హ్యూమర్ పాయింట్, అదే అన్నాను కదా ఇప్పుడు. అంటే మూవీలో ఎంత హ్యూమర్ ఉంటే కూడా అదంతా రష్మిక మందన పార్టే. అంటే హ్యూమర్ అయితే బాగుంది మూవీలో, అన్ని ఇమోషన్స్ ఉన్నాయి. సారీ, అంటే చూడొచ్చు. ఈ అంటే మూవీ నచ్చిన వాళ్ళకి ఇంకొకసారి చూడొచ్చు, అలా బోర్ అయితే ఉండరు. నేను వెళ్తాను. ఐ గివ్ ఇట్ వన్ టైం. అంటే అందరికి అయితే థియేటర్ లో వన్ టైం వాచ్ అయితే ఫర్ షూర్. ఇది 9/10. సినిమాలు చేయడం ఇష్టం లేదు అనుకున్నారు, ఆవిడకి చెప్పండి. మీరు రావడం వల్ల మాకు ఎంత గౌరవం. చాలా మంది కన్స్ట్రక్షన్ థింకింగ్ వైపు వెళ్ళిపోయారు. ఎన్ని చెత్త రీల్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒక శేఖర్ కమల గారి సినిమా అయినా, మణిరత్నం గారి సినిమా అయినా, ఏదైనా మీ జీవిత భాగస్వామికి మేము సెల్యూట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. కుబేరా అందరూ థియేటర్ లోనే చూడండి. మీరు ఎక్కడికి వెళ్ళి జీవితాలు ఎత్తిపోద్దు. కుబేరా మీకు డబ్బులు లేకపోతే నేషనల్ టికెట్ లోనే చూడండి. కుబేరా కంపల్సరీ 100 రోజులు ఆడాలి. ఇది మన తెలుగు మన సినిమా టాలీవుడ్ లే కాదు, మన వేటూరు సుందరమూర్తి గారు, మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వీళ్ళందరూ గర్వపడే సినిమా. థ్యాంక్ యూ అండ్ సెల్యూట్ శేఖర్ కమల గారు. ఇంక మాట్లాడను మనం, ఎందుకంటే అందుకని ఈ ఆవేశం తట్టుకోలేక మనం మ్యాట్ని బుక్ చేసుకున్నాం టికెట్. సెల్యూట్ వన్స్ అగైన్, సెల్యూట్ అక్కినే నాగార్జున గారు, శేఖర్ కమల గారు అండ్ డిఎస్పి అన్న. మెగాస్టార్ అంగే ఓల్డ్ అయిపోతాడు కానీ మన డిఎస్పి మ్యూజిక్ ఎప్పటికప్పుడు అప్పుడే మొదలవుతుంది. వన్ లాస్ట్ థింగ్, సెల్యూట్ భరత్ కమాస్, డియర్ లిల్లీ, రష్మిక గారు. ద వే షీ స్పోక్ అబౌట్ హ్యూమానిటీ. ఎవరన్నా పక్కోళ్ళు ఫ్లైట్ లో వెళ్తే జాగ్రత్త అని చెప్తారు. నేను కూడా ఫ్లైట్ లో వెళ్తాను, నాకు ఎన్ని రోజులు ఉంటాయో తెలియదని అంత గట్సీగా చెప్పిన ఒక హ్యూమన్ హార్ట్, ఎండరింగ్ హార్ట్, జస్ట్ లైక్ శేఖర్ కమల గారు చెప్పినట్టు. ఆల్ ది బెస్ట్. మీరు సచ్ ఎ గ్రేట్ టీమ్. ఎవరు అందోటి మర్చిపోయాను, ఆ కొడుక పాట విశాల్ సింధూరి గారికి హ్యాట్స్ ఆఫ్. డిఎస్పీ అన్న, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. చాలా బాగా చేశాడు. రష్మిక చాలా బాగుంది. రష్మిక మందన ధనుష్ కామెడీ చాలా బాగుంది. కాదు, విలన్ కాదు. డిఎస్పీ మ్యూజిక్ చాలా బాగుంది. బీజం కూడా హైలైట్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఉంది తక్కువేం కాదు, బాగుంది. చాలా బాగా చేశాడు నాగార్జున. మొన్న నా చేతన హిట్ కొట్టాడు, సుమంత్ అనగనతో హిట్ కొట్టాడు. ఇప్పుడు నాగార్జున కుబేరా మళ్ళీ కూలీతో కొడతాడు. ఇంకా అఖిల్ కూడా ఈ సంవత్సరం అఖిలే నా సంవత్సరం అంతే. అది సినిమా రేటింగ్ ఎంత సార్? 5. ఖచ్చితంగా కంబ్యాక్. బెగ్గర్స్ గురించి అంతా బాగా చాలా బాగా చూపించారు, చాలా బాగుంది. సూపర్ ఉంది. నాగార్జున యాక్టింగ్ అంతా బాగుంది. ధనుష్ యాక్టింగ్ సూపర్. సాంగ్స్ అంటే ఉన్నాయి, రిలీజ్ చేసింది. అది ఒక సాంగ్ అయితే తీసేశారు, పిప్పి డుమ్ డుమ్ అంతా పెట్టారు, తీసేశారు. లేదు, మూవీలో మంచి పని చేశారు తీసేసి. ఇంకా అందరు యాక్టింగ్ బాగుంది. క్లైమాక్స్ మాత్రం డిసప్పాయింటెడ్. మిగతా అంతా బాగుంది మూవీ. ఇంకా రియల్ లొకేషన్స్, రియల్ సెట్స్ అన్ని అయ్యే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఏం పెద్ద వాడలేదు. కొంచెం థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటది. డిఎస్పీ మ్యూజిక్ అన్ని బాగున్నాయి, చూడొచ్చు. సినిమాలో కన్ఫర్మ్ చూడాల్సిన సినిమా. ధనుష్ యాక్టింగ్ సూపర్. తెలుగు వాళ్ళు అయితే ఎవరు చేయరు, తమిళ వాళ్ళు మాత్రమే చేస్తారా అనిపించేటట్టు చేశారు. బాగా చేసింది, ఆ రోల్ కి తగ్గట్టే చేసింది. ఆమె అంత చేయలేదని ఆ రోల్ కి ఎంత కావాలో అంత ఇచ్చింది. ఎక్స్ట్రాడినరీ ఏం లేదు. నాగార్జున గారు యాక్టింగ్ సూపర్. ఇంకా స్టార్టింగ్ నుంచి దగ్గర ఏముంటది, ఉన్నోళ్ళు వాళ్ళు పెట్టరు. ఎందుకంటే ఈ లేనోడు పోయి ఉన్నోడు దగ్గర పెట్టంటే అదృష్టం అనుకోవచ్చు. హీరో గారు కూడా, ఆ హీరో గారు కూడా చాలా యాక్టింగ్ పర్పస్ కి అయితే బాగా తీశారు. జనాలు కూడా ఒక ప్రకారంగా అయితే ఎమోషనల్ గా అయితే అనిపించింది. సినిమాని కూడా మాక్సిమం అయితే బ్లాక్ బస్టర్ చేస్తారు సినిమాని. సూపర్ అయితే ఉంది సినిమాని. కబోరా అందరు చూడండి. ప్రతి ఒక్కడు పెద్ద ఉన్నోడు సరే చిన్నగా అవ్వాలంటే ఈ సినిమాలో చూసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో ఉన్న బిచ్చగాడు 3 అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే దాంట్లో ఉన్న సీన్ దీంట్లో పెట్టారు. బట్ దీని మీద బాగా మంచిగా పెట్టారు, ఎఫర్ట్స్ అయితే బాగా పెట్టారు. బిచ్చగాడు ఏంటంటే అసలు వాడు ఉన్నోడు లేనోడు దగ్గరకు వచ్చి మళ్ళీ పైకి అయ్యాడు. కానీ వీడు లేనోడు ఉన్నోడిని చేశారు.
ఇప్పుడు మళ్ళీ ఉన్నట్టు కూడా లేనట్టే చేస్తున్నాడు సినిమా పాలసీ అట్లా. సినిమాలో ఏమర్థమైందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉంటది. ఆ డబ్బుని ఈ జనాలకి ఎట్లా ఇయ్యాలి, అటు ముష్టి వాళ్ళకి ఎట్లా ఇయ్యాలి అనేసి వాళ్ళు ఇట్లా హీరో గారిని పట్టుకుని వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఆ పర్పస్ లో అయితే జనాలకు కూడా అడుక్కున్న వాళ్ళకి కూడా కొంచెం డబ్బు అనేది సాయం చేశారు ఈ సినిమా ప్రకారంగా అయితే. సినిమా అయితే నచ్చకపోవడం ఏం లేదు. సినిమా అయితే ఆల్మోస్ట్ 9.8 రేటింగ్ అయితే ఇస్తాను. సినిమా అయితే మాక్సిమం బ్లాక్ బస్టర్ అయ్యేటట్టే ఉంది. కుబేరా మంచి బ్లాక్ బస్టర్ అండి, మంచి బ్లాక్ బస్టర్ పడింది. మైనస్ అన్న చిన్న మాట కూడా ఎక్కడ రాదు. అంత ఎగ్జైటింగ్ గా యాంగేజింగ్ గా చూపించాడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. సో ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అనేది లేదు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఈ వీకెండ్ కాదు కదా, ఈ 2 వీక్స్ కూడా హౌస్ఫుల్ అయిపోతుంది సినిమా. ధనుష్ బిచ్చగాడు క్యారెక్టర్ చేశారు ఆయన. సో ఎక్కడ కూడా బిచ్చగాడు అమ్మ మొగుడు అనుకోవాలంతే. బిచ్చగాడు సినిమా ఉంది కదా, దాని అమ్మ మొగుడు ఈ సినిమా. రష్మిక యాక్టింగ్ బాగానే చేశారు కానీ ఎవరు గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసుకుని రావద్దు అని చెప్తున్నా. సో గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతారు కానీ క్యారెక్టర్ పరంగా ఆవిడకి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడింది సినిమాలో. 2 సాంగ్స్ ఉన్నాయి, ఆ పోయిరా పోయిరా ఒకటిని ఇంకొక సాంగ్ ఉంటది. సో నేను సాంగ్స్ కి అంత అభిమాని కాదు కానీ ఎమోషన్ కొంచెం బాగా వర్కౌట్ ఉంది లాస్ట్ దాకా. రన్ టైం ఎక్కువ ఉంది మీరు అనుకుంటున్నారు కానీ ఇంకొకసారి చూడాలని నాకు అనిపిస్తుంది సినిమా. లేకుంటే ఇంకోసారి నేను ఎందుకు వెళ్తా, మీరు చూస్తే ఇంకొకసారి చూడాలని మీకు అనిపిస్తుంది. అంత బాగుంది సినిమా, ఎమోషనల్ గా టచ్ చేస్తుంది. చిన్న ఎక్స్పోజింగ్ కానీ ఒక బూత్ కానీ ఎక్కడ లేదు, క్లీన్ చీట్ ఫిల్మ్ ఇది. శేఖర్ కమల్ గారి నుంచి ఈ టైప్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయరా, కానీ ఆయన జోనర్ కాదు కానీ డిఫరెంట్ జోనర్ తీసుకుని ఇట్టు కొట్టాడు సినిమా. ఇటు సూపర్ నేను వచ్చా, నాకు మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇద్దరు పోటీపాటు చేశారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పాను. తెలుగు అని కాబట్టి నాగార్జున గారిని సపోర్ట్ చేస్తాను. 5కి 4 ఇస్తా.